అది లెక్క. సినిమా మాత్రం అన్న రవితేజ అన్న ఫ్యాన్స్ కి ఎట్లా కావాలో అట్లా చూపించిన వల్ల అన్న నిజంగా చెప్తున్నా చింతాత చింతాత చేసినావు. డైరెక్టర్ గారు ఇచ్చి పడేసిట్టు. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. అంటే సినిమా ఇట్టున్నా ఫ్లాప్ ఉన్న రవితేజ అన్న సినిమా పట్టించుకోము. వచ్చినామా ఎంజాయ్ చేసినామా పోయినామా అదే లెక్క. అంటే ఇది ఒక ఫ్యామిలీకి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే దగ్గర ఉంటుంది సినిమా. అంటే ఒకటి ఏంటంటే మెయిన్ చెప్పాలంటే మన సునీల్ గారు ఉన్నాడు, ఇలా ఛానల్ తో సునీల్ గారు వచ్చిండు. సునీల్ గారు వచ్చింది కాబట్టి మనకు ఇంకోటి ఎంటర్టైన్మెంట్ చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి మనం హీరోయిన్లు మాత్రం ఏం చేసిన అప్పట్లో అనుష్క మన విక్రమ్ ఎట్లా అనిపిస్తుందో అందులో ఒక హీరోయిన్ మాత్రం సేమ్ అనుష్క లెక్కనే ఉన్నది. ఆమె మాత్రం పక్కకు రవితేజ ఉన్న పక్కకు హీరోయిన్ మాత్రం కంపల్సరీ స్టార్లు అయిపోతారు. అంటే ఆయన మంచిగా హీరోయిన్లకి డైరెక్టర్లకి మంచిగా ఆయన నెంబర్ వచ్చిన మంచిగా స్టార్లు అయిపోతారు. కానీ సినిమా మాత్రం మంచి సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెయిన్ చెప్పాలంటే ఫైట్స్ మాత్రం చాలా కొత్తగా పెట్టి డిఫరెంట్ పెట్టి ఈ సంక్రాంతికి మెగాస్టార్ తర్వాత అంటే రవితేజ అన్ననే సెకండ్ ప్లేస్. ఎందుకంటే అన్న క్యారెక్టర్ కానీ ఒక డిఫరెంట్ యాంగిల్, అన్న క్యారెక్టర్ కానీ సింపులిజం. ఆయన సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా ఇంకా చూసుకోడు, పోతూనే ఉంటాడు, ముంగడికి పోతూనే ఉంటాడు, ఇంకా పోతూనే ఉండాలి. నువ్వు ఎన్నో సినిమాలు తీయాలి, ఇంకా ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఎన్నో సినిమాలు మేము చూసి ఇన్స్పిరేషన్ మీకు. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన మనిషి అంటే ఒక రవితేజ, ఒక చిరంజీవి గారే. అదే ఇండస్ట్రీలో వచ్చే 2 సినిమాలు కూడా శర్వానంద్ సినిమా కూడా వచ్చేది. 2 సినిమాలు వచ్చే సంక్రాంతికి అవి కూడా ఇట్టు కొట్టాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి. మన తెలుగు సినిమా, మన తెలుగు హీరోలు అన్ని బ్లాక్ బస్టర్ కూడా మనిషి కూడా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఆడియన్స్ కి నేను విజ్ఞప్తి, ఇప్పుడు మీరు చూస్తారా చూడరా సినిమా మీ ఓకే వదిలేస్తున్నా. కిషోర్ తిరుమల గారు ఈసారి టోటల్ గా ఫెయిల్ అయిపోయారు. రవితేజ అన్న మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఈసారి చాలా హోప్ ఉండే ట్రైలర్ చూశాక. సరే రొటీన్ యాక్షన్ డ్రామా ఎంటర్టైన్మెంట్ ఇదంతా పక్కన పెడితే పాత వింటేజ్ రవితేజ గారి కామిక్ టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అదంతా వాపస్ వస్తుంది అనుకున్నా. బట్ నో, అసలు కిషోర్ తిరుమల గారి పోయిన సినిమా కూడా శర్వా గారితో కొంచెం అట్టిట్ అయింది. ఈ సినిమా అయితే డౌట్ లేదండి, అట్టిట్ కాదు, టోటల్ గా పోయినట్టే, టోటల్ గా దొబ్బినట్టే. అసలు 2.5 గంటల సినిమా కూడా కాదండి, కానీ నాకైతే 4 గంటల సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడు ఇంటర్వెల్ వస్తుందా, ఎప్పుడు బ్రేక్ తీసుకుందామా, ఎప్పుడు సినిమా నుంచి బయటికి వెళ్ళిపోదామా అనిపించింది నాకైతే మాత్రం. టు బి ఆనెస్ట్ చెప్తున్నా, ఎక్కడ కామెడీ అనేది పండలేదు. రొటీన్ కామెడీ, రొటీన్ ఉన్నా గానీ జెన్యున్ గా నవ్విస్తే బాగుంటది అన్న. అది క్రింజ్ ఉండని ఏదైనా ఉండని పర్లేదు, రొటీన్ ఉన్నా పర్లేదు. కాకపోతే అరే అది కనెక్ట్ అయ్యి జెన్యున్ గా నవ్విస్తే నీట్ గా ఉంటది. కానీ ఇక్కడ ఎన్ని జోకులు పెట్టారు, ఎన్ని బలవంతంగా డైలాగులు ఇరికిచ్చారంటే బలవంతంగా నవ్విపోయడానికి ట్రై చేశారు. ట్రెండీ టాపిక్స్ ని ఇన్వాల్వ్ చేసి, లేకపోతే కొంచెం ట్రెండీ డైలాగ్స్ ని ఇన్వాల్వ్ చేసి, మీ మెటీరియల్ లో ఉన్న డైలాగులని ఇన్వాల్వ్ చేసి కొంచెం బలవంతంగా నవ్వించడానికి ట్రై చేశారు తప్ప ఎక్కడ సినిమాలో జెన్యూనిటీ అనేది అయితే నాకు కనిపించలేదు. అసలు రవితేజ గారు ఎలాంటి సినిమాలు తీసేవాళ్ళు, ఎలాంటి సినిమాలు తీస్తున్నారు నాకైతే చాలా బాధగా ఉంది. అన్న మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు హోప్ దిస్ రీచెస్ యూ. జస్ట్ ప్లీజ్ కొంచెం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, మీ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని, మీరు ఎలాంటి మంచి సినిమాలు తీసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. మొన్న వాల్తేరు వీరయ్య 2 ఏళ్ల క్రితం వాల్తేరు వీరయ్యలో మీరు లీడ్ రోల్ చేయకపోయినా మిమ్మల్ని చూసి బాస్ పక్కన ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాము. మీ వల్ల సినిమా ముందుకెళ్ళింది, మీ క్యారెక్టర్ ఆర్క్ అంత బాగుండింది. సో ఇక్కడ మీరు కొంచెం క్యారెక్టరైజేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు, లేకపోతే సినిమాలో కొంచెం దమ్మున్న కంటెంట్ ఉన్న సినిమాలు చేయండి ప్లీజ్. వీళ్ళు రొటీన్ కామెడీలు వద్దు. పెట్టిన డబ్బులు అయితే నాకైతే ఇక్కడ వర్త్ అనిపించలేదు అన్న, నిజంగా వర్త్ అనిపించలేదు. సినిమా టికెట్లు కూడా హైక్లు ఇచ్చినట్టున్నారు దీనికి కూడా. నాకైతే మాత్రం వర్త్ అనిపించలేదు అన్న. 2.5 గంటలు నిజంగా నిన్న సినిమా నుంచి బాస్ సినిమా చూసి, అనిల్ రావుపూడి గారి సినిమా చూసి ఎంత ఎక్సైట్మెంట్ తో బయటకు వచ్చానో, ఎంత సాటిస్ఫాక్షన్ తో బయటకు వచ్చానో, ఈ రోజు లిటరల్లీ తలగాయ పట్టుకొని బయటకు వచ్చాను అన్న. అనవసరంగా అప్పటికి అనుకుంటూనే ఉన్నా సరే అని చెప్పి ఇంకా వచ్చేసా. పోనీలే రవితేజ అన్న చూద్దాము. కిషోర్ తిరుమల గారి మీద కూడా కొంచెం నమ్మకం ఉండే. ఇంతకు ముందు సినిమాలు బాగా తీశారు, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, రెడ్, ఇలా చాలా మంచి సినిమాలు తీశారు. కానీ ఈసారి ఏమైందో మరి, అది రవితేజతో తీసే వరకే అవుతుందా, లేకపోతే అదేందో కాంబినేషన్ రవితేజ గారితో వర్కౌట్ అవ్వట్లేదా నాకు అర్థం కావట్లేదు. బట్ టోటల్ టైం వేస్ట్, టోటల్ ఫెయిల్యూర్, తలనొప్పి, లిటరల్లీ తలనొప్పి అన్న. 2.5 గంటలు నేను 4 గంటల్లో ఫీల్ అయ్యాను. అదే చెప్తున్నా కదా. సో అందుకే చెప్తున్నా రవితేజ అన్న, ప్లీజ్ మీరు ఒక్క మంచి సినిమాతో మళ్ళీ ముందుకు రండి. మీరు సినిమా తీయండి, మేము చూస్తాము కాదనలే, కానీ ఒక్కసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తీయండి సినిమాని. సినిమాలో ఏం ప్లస్ ఉంది అంటే నేనైతే ఏం ప్లస్ ఉందని చెప్పలేకపోతున్నాను. ఏం మైనస్ ఉందంటే టోటల్ సినిమానే మైనస్, అసలు తీయడమే మైనస్ అనిపించింది. అండ్ హీరోయిన్ రోల్స్ అంటారా, ఫైన్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ చుట్టూనే తిరిగే సినిమా కాబట్టి రోల్స్ త్రూ అవుట్ ఉన్నాయి. కాకపోతే ఏంది అంటే ఎక్కడ కనెక్షన్ అనేది
ఆడియన్స్ తో ఇన్వాల్వ్మెంట్ అనేది జరగలేదు. అండ్ గ్లామర్ రోల్స్ కోసం వాళ్ళని పెట్టుకుందామా అంటే గ్లామరస్ గా కూడా అంత ఏం చూపించలేదు. అండ్ సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, ఎంత మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నా, ఎంత రవితేజ లాంటి యాక్టర్ ఉన్నా ఏం చేస్తామండి సినిమాలో దమ్ము లేకపోతే. అంటే పోయినట్టే ఇంకా మళ్ళా సంక్రాంతి బరిలోంచి వెళ్ళిపోయిందండి. ఆఫ్టర్నూన్ షోస్ నుంచే ఖాళీ అయిపోద్ది నాకు తెలిసి. మాక్సిమం ఆల్రెడీ సినిమా ఫస్ట్ షో కూడా నాకు థియేటర్ ఖాళీగా అనిపించింది. అది మేబీ అది మైండ్ సెట్ అలా క్రియేట్ అయిపోయిందో ఏమో జనాలతో ఆల్రెడీ రవితేజ అన్న సినిమాల మీద. బట్ హోప్ఫుల్లీ అన్న ఒక్క మాస్ కంబ్యాక్ అన్న. మీరు ఎలాంటి సినిమా తీయాలి అంటే ఇంకా జనాలకి రవితేజ అన్నకి సినిమా మీద ఎంత ఇష్టం, సినిమా మీద ఎంత ప్యాషన్, ఆయనకి వాళ్ళ ఫ్యాన్స్ మీద ఎంత రెస్పెక్ట్ ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది తెలవాలన్న. ఒక్క మంచి సినిమాతో వాపస్ రండి ప్లీజ్, అంతే. ఎలా ఉంది రవితేజ గారి భర్త? అన్న మనం జెన్యున్ గా మాట్లాడుకుంటాను, డిసప్పాయింట్ అన్న సినిమాకి. నేను బాగుంటే హైప్ ఉంటాయి కానీ ఈ సినిమా నేను డిసప్పాయింట్ అన్న. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసినా కానీ రవితేజ అన్న టైమింగ్, ఆయన డాన్సింగ్, ఆయన కామెడీ టైమింగ్ అనేది బాగుందన్న. కానీ ఈ సినిమా మిస్టేక్ ఏంటంటే అన్న, మెయిన్ గా నాకు నచ్చిన సీన్ ఏంటంటే భార్య అండ్ లవర్ ఒకే ఆఫీస్ లో ఉంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో, ఆ చిన్న చిన్న సీన్లు ఎలా ఉంటుందో అది బాగుందన్న. మెయిన్ గా మాత్రం కిషోర్ తిరుమల గారు మీరు మోసం వేసింది రవితేజని. ఎందుకంటే నేను ఏదో హైప్ లో అనుకున్నా బ్రో, అంటే మాస్ మహారాజ్ ఆ సాంగ్స్, ఆ టైలర్, ఆ టీజర్ వచ్చి అమ్మ ఈసారి ఇట్టు కొట్టినామని అనుకున్నా. కానీ ఎంత ల్యాగ్ చేసినవయ్యా, అనవసరమైన కామెడీ. అటు కామెడీ కూడా అవసరం లేదు బ్రో, ఆ టైంకి కామెడీ అనవసరమైన టైమింగ్, ఆ టైమింగ్ వర్కౌట్ కాలే. మెయిన్ గా మాత్రం ఒకటే భయ్యా, వన్ మ్యాన్ షో మన మాస్ మహారాజా దుమ్ము దులిపిండి సినిమాలో. కానీ కొందరి పెద్ద పెద్ద కమెడియన్ పెట్టింది కానీ ఆ కమెడియన్ టైమింగ్ అర్థం కాలేదు బ్రో, అది ఎందుకు పెట్టినా అర్థం కాలేదు. అండ్ వాళ్ళని వాడుకునే విధానం తెలియలేదు, స్టోరీ లెంతీగా ఉంది. అంటే ఎప్పుడైపోతాయి ఎప్పుడు నస అంటే మనకే టెన్షన్, ఎప్పుడైపోతుంది వెళ్ళిపోతారా అంటే అట్లా కాదు కదా. మన రవితేజ గారిని ఉర్రా మాస్ ఒక ఎంటర్టైన్మెంట్ యూజ్ చేసుకోవాలా. అండ్ రవితేజ అన్న నువ్వు సినిమా స్టోరీ తీసుకున్నావు జాగ్రత్త తీసుకోన్నా, ఎందుకంటే నేను బాధపడతాను. ఎందుకంటే నీ టైమింగ్, నీ డాన్సింగ్, నీ స్టైల్ వేరే లెవెల్ అన్న. ఈ సినిమాలు కానీ వేరే లెవెల్ సినిమా, స్టోరీ ఎంచుకునే ముందు జాగ్రత్తగా ఎంచుకోనా. సో మెయిన్ గా మాత్రం ఈ సినిమాలో రవితేజ అన్న అల్లరల్లరిగా ఆయన టైమింగ్, ఆయన డాన్సింగ్ బాగుంటుంది. వన్ మ్యాన్ షో భయ రవితేజ అన్న చూడొచ్చు సినిమా. సాంగ్స్ అయితే సాంగ్ సూపర్ హిట్ బ్రో, సాంగ్ అన్ని సూపర్ హిట్. స్టోరీ పరంగానే పోయింది బ్రో సినిమా, మిత్తంగా స్టోరీ పరంగా. ఆ సాంగ్ అండ్ డింపుల్ అయితే ఆసిక వాళ్ళిద్దరి ముగ్గురి కాంబినేషన్ అదిరిపోయింది. వాళ్ళంటే వాళ్ళ డాన్స్ అంటే ప్రతి ఒక్కటి 100% ఇచ్చారు. కానీ స్టోరీ పరంగా డైరెక్టర్ మోస్ట్ వేసాడు సినిమాకి. జోనర్స్ ట్రై చేస్తున్న హిట్స్ మాత్రం అంటే రవితేజ అన్న కష్టపడుతుంది భయ్య, ప్రతి ఒక్క జోనరు, ప్రతి ఒక్క సినిమా కొత్తగా కష్టపడుతుడు. కానీ దరిద్రం ఏందో అని వర్కౌట్ అవుతలేదు. ప్రతి సినిమా మొన్న దాకా కొన్ని సినిమాలు కొత్తగా ఆయన గెటప్, ఆయన సెటప్ మొత్తం చేయాలని వర్కౌట్ అవుతలేదు. సో నెక్స్ట్ సినిమా కానీ కంబ్యాక్ చేయాలని కోరుకుంటున్నా. నేనైతే డిసప్పాయింట్ భయ్య, మెయిన్ గా డైరెక్టర్ లో భయ్య. రవితేజ సినిమా అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. ఎప్పుడెప్పుడో చూసాం ఆ సినిమా, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ చూసాం. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదండి, చాలా బాగుంది. కొంచెం రైటింగ్ లో చిన్న చిన్న ఫాల్స్ ఉన్నాయి, ఏం పట్టించుకోవద్దు. సినిమా కూడా చాలా అంటే చాలా క్లీన్ గా, చాలా సబ్జెక్ట్ చిన్నదైనా సరే చాలా స్క్రీన్ ప్లే అయితే మాయ చేస్తూ, కామెడీ చేస్తూ, రవితేజ ఎనర్జిక్ యాక్టింగ్ తో ఇరగదీశారనే చెప్పాలి సినిమాని. చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ వచ్చింది అనుకో, పండగ అసలైన సినిమా అన్నమాట ఇది. హీరోయిన్ కావచ్చు వెన్నెల కిషోర్, సునీల్, రవితేజ, సత్య, వీళ్ళు నలుగురు రచ్చ చేసే సినిమాని మొత్తం ఎలాగైతే సీట్లో కూర్చునివ్వకుండా పడి నవ్విలా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. దాని తోడు బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా బీమ్స్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా ఎంటర్టైన్ చేసినాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాల సాంగ్స్ ఎంటర్టైన్ చేయడం ఎప్పుడు చూడలేదు. బట్ గత 2 సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి అండి. ఇంకా కిషోర్ కోసం మాట్లాడితే కథ పాయింట్ చిన్నదే తీసుకున్న, ఎడ్యుకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే రొటీన్ గా లేదు, బట్ కొత్తగా స్క్రీన్ పై మాయ చేశారని చెప్పుకోవచ్చు. బట్ క్లైమాక్స్ అనేది కొంచెం ఏదో ఎక్స్పెక్ట్ చేద్దాం, క్లైమాక్స్ చాలా పెలుగుగా తేలిపోయింది. బట్ ఏంటంటే పక్కన వాళ్ళ మాట ఇంటే సంకనాకపోతారు, మన మాట మనమే వినాలనేది ఒక మెసేజ్ అయితే ఇస్తారు సినిమా చూసి వచ్చిన తర్వాత మాత్రం. మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, రైటింగ్ కానీ ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ చేయదు. చిన్న చిన్న ఫాల్స్ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపిస్తుంది కానీ అక్కడ బోర్ అయితే కొట్టదు. సో ఓవరాల్ గా రవితేజ గారికి చాలా రోజుల తర్వాత ధమాకన్నా పెద్ద హిట్ సినిమా అనుకోవచ్చు. లాస్ట్ సెకండ్ హాఫ్ లో డీజే రిమిక్స్ 2-3 సాంగ్స్ ఉంటాయి, అవి అయితే మాత్రం థియేటర్ లో నిజంగా ఇది ఐమాక్స్ లో సింగిల్ థియేటర్ లా కనిపించింది. చాలా దద్దరిల్లు ఇచ్చారు. సో ఓవరాల్ గా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయడం కదా, గోల్ చేస్తారు. సినిమా అయితే సూపర్. థ్యాంక్ యూ. అయితే సింపుల్ గా చెప్పాలంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటే ప్రతి ఒక్క భర్త ఈ సినిమా చూడాలి. పెళ్ళైన వాళ్ళు ఏంటంటే అసలు స్టోరీ ఒక అనుకున్నంత లేదు. ఆ రవితేజ గారు ఏంటి స్క్రిప్ట్, ఇలాంటి స్క్రిప్ట్లు పెట్టుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ అంత ఎంజాయ్ చేయాలనుకున్నాను, కానీ అంత ఎంజాయ్ చేయలేదు. స్టోరీ కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే పెళ్ళైన వాళ్ళు ఆ భార్య మీద బోర్ వచ్చి వేరే అమ్మాయిని చూడడము అలాంటి కాన్సెప్ట్ లో ఉంది. కానీ ఒకవేళ నిజం నేను వేరే అమ్మాయిని చూసినా, వేరే అమ్మాయిని ఇలా చేసినా, ఒకవేళ బై మిస్టేక్ లో భార్యగా చెప్తే మాత్రం ఎలా ఉంటుందన్న సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అసలు చాలా అంటే చాలా
ట్విస్ట్ లో ఉన్నాయి, కానీ కాన్సెప్ట్ కామెడీ అంతా బాగుంది. కానీ అసలు ఈ స్టోరీయే మాకు నచ్చలేదు. అసలు ఏంటి రొటీన్ గా ఉంది, ఏదో ఇన్స్టాగ్రామ్ లో షార్ట్ ఫిల్మ్ టైప్ స్టోరీ ఉంది. కానీ మేము అనుకున్నంత లేదు సార్. రవితేజ అన్న మేము ఈ సినిమా ఇట్టు కొడతారు అనుకున్నాను, కానీ సాంగ్స్ బాగున్నాయి, కామెడీ బాగుంది అండ్ స్టోరీ బాగుంది. స్టోరీ అంతే లాగ్ ఉంది, స్టోరీ కొంచెం నచ్చలేదు. ప్రతి ఒక్క భర్త మహాశైలకు విజ్ఞప్తి అని చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్క భర్త ఈ సినిమా చూడాలి, చూస్తే ఎలా ఉంటుంది. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్క భర్త మారుతాడు. చూడండి ప్లీజ్, అంతకంటే ఎక్కువ చెప్పలేను. చెప్పాలంటే ఊపు కూడా పోయింది మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్.